హాయ్ గాయ్స్, ఇవాళ మీకు ఒక రెసిపీ చూపించబోతున్నా. ఏంటంటే వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక 2 చెక్క, 2 లవంగాలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక ఆనియన్, టమోటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. 10 వెల్లుల్లిలు, తగినంత కారం, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 చెక్క, 2 లవంగాలు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక 1 కేజీ చికెన్ని వాష్ చేసుకొని అందులోకి పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. సో ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా ముక్కలకి అంతా కూడా కారం పట్టిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే రెడీ. ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలైతే చాలా బాగా తింటారండి ఇలా చేస్తే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.